ప్రేమ నమ్మకము గల ఏసునామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలు తెలుపుకుంటూ మరి ఉపకారి ఎలా ఉండాలి అనే అనుభవం ఓ మంచి సమరయుని కథ ఆధారంగా ఉపకారులుగా విశ్వాసులు జీవించాలనే అంశాన్ని నేను చెప్పాలని కోరుకుంటున్నానండి. ఈలోపు కొన్ని సూక్తులు చెప్పుకుందాం. జీవితం ఎంత కష్టమైనా నాకు పర్వాలేదు, నేను దేవునిపైనే ఆధారపడతాను, విశ్వాసాన్ని కోల్పోను అని ప్రతి విశ్వాసం అనగలగాలి. చెత్త ఉన్న చోట ముక్కు మూసుకుని ఎలా వెళతామో, చెడ్డ మనుషులు ఉన్న చోట నోరు మూసుకుని వెళ్ళటం అంతా మంచిది. ఎందుకంటే చెడు చెడు వాతావరణంలో గెలవటం కాదు, కానీ దాని నుండి దూరంగా ఉండటం నేర్చుకున్నవాడే మంచి విశ్వాసి. మీరు దేవుని ఏదన్నా అడిగే ముందు మొదట ఆయన ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం మనకు చాలా అవసరం. వారు లేని మనుషులు మన చుట్టూ ఉంటారు. ఓర్పుతో ఉంటూ నేర్చుకున్నాం కాబట్టి మౌనంగా ఉన్నాం. తొక్కబడిన చోటే నిలబడి చూపించాలి మన విజయాన్ని. అప్పుడు చులకంగా చూసిన వాళ్ళ ముందే తల ఎత్తుకుని బతికేలాగా మన దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం సంబరపడాలి. అయితే మనం జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడంలోనే సమర్థత ఉంటుంది. ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి, ఒక్కరే నడవాలి. ఏడుపు వస్తే ఒక్కరే ఒంటరిగా ఏడ్చుకోవాలి, కానీ నలుగురిలో నవ్వాలి. మరి అది 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 మనకి ఆనందం కలిగిస్తుంది. గమ్యం చేరాక వెనక్కి తిరిగి చూస్తే మన దాటి వచ్చిన కష్టాల కన్నా మనల్ని ఒంటరిగా వదిలేసిన మనుషులు ఎక్కువ కనిపిస్తారు. కానీ లో ఐఎమ్ విత్ యూ ఆల్వేజ్, ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడువని ఎడబాయిన నా దేవుని ఆశ్రయించడం మనకు అవసరం. భయపడద్దు అన్నాడు ప్రభు. మీరు ప్రస్తుతం ఎంత బాధలో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ఆయన మీకు సహాయం చేయగలడు. నమ్మదగిన దేవుడు అనుకున్నాడు. సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం ఎంత పిచ్చితనమో, మనపై ప్రేమ లేని వాళ్ళని ప్రేమిస్తూ నన్ను ప్రేమించు అని ఎదురు చూడటం అంత అవివేకం అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తి చేతులతో తల్లి గర్భం నుండి వస్తాం, ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతాం. తొలి స్థానం గుర్తుండదు, చివరి స్నానం గుర్తుండదు. తొలి స్నానము చివరి స్నానం గుర్తుండదు, కానీ మరి ఉన్న బతుకులోనే మనం 10 మందికి సహాయం చేసి మంచి అనిపించుకోవాలి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మరి తల పొగర్లు తిరిగి వారిని తలదించుకోలాగా చేస్తుంది. తలదించుకుని బతికిన వారిని ప్రభు మీద ఆధారపడితే ధైర్యంగా బతికేలాగా చేస్తుంది. నమ్మిన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చేవారిని నవ్వేలా చేస్తుంది. మనం దేవుని చేతిలో ఆటబొమ్మలే కదా. మనం మరి ప్రతి నిర్ణయం అది చిన్నదైనా పెద్దైనా ముందు ప్రార్థించుకోవడం అవసరం మనకి. అప్పుడు జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుడు మనతో మనం ఇంటర్ఫియర్ అవుతాడు మరి మనల్ని ఏకీవిస్తాడు మనతో. మరి అర్థం చేసుకునే మనసు, అండగా నిలిచే మనిషి పక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న అంతకంటే ఆస్తి ఇంకేమీ లేదు. అటువంటి తోడు మనకి ప్రభువే కదా. ఆ తోడు మనకుంటే మనకి గొప్ప అండ. కడదాకా నిలబడే ఆ ప్రేమ ఇచ్చే ప్రభు ప్రేమ ముందు సంతుష్టి సహితంగా తృప్తిపడే జీవితాన్ని మనకి కొంత కోట్ల ఐశ్వర్యం అన్న వెలవెలపోతుంది. ఆ తృప్తితో దేవుడు విరిగిన హృదయం గలవారిని బాగు చేసి వారి జీవితాలు అద్భుతంగా మలుస్తాడు. మరి ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించద్దు, మార్చాలని ప్రయత్నించొద్దు. మనమే మారాలి. కాలికి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, మరి మరి తివాసి పలుచుకోం కదా. మరి ఇల్లు విచ్ఛిన్నంగా కాకుండా ఉండాలంటే తెలివైన స్త్రీ ప్రతి ఇంట్లో ఉండాలి. ఆ స్త్రీ సంతోషంగా ఉండాలంటే అర్థం చేసుకునే భర్త ఉండాలి. మరి అవగాహన, గౌరవము, మద్దతు ఈ 3 ఉన్నప్పుడే కుటుంబము సుస్థిరంగా ఉంటుంది. ఆ కుటుంబంలో బిడ్డలు కూడా మంచి భవిష్యత్తును ఎదుర్కొని ఆనందంగా ఉంటారు. మరి బలవంతులైనందువల్ల కాదు, కానీ సమస్యలన్నిటికీ బలవంతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నందుకు నేను ఆనందంగా మరలా ఆనందించుడి ప్రభునందని చెప్పగలను అని విశ్వాసం అంటాడు. విత్తనము నేలలో చీకట్లో పెరుగుతుంది. అలాగే కష్టం కూడా ఎప్పుడు ఎవరు కనిపించకపోయినా అది మొక్క ఎలా పెరిగి బయటకు వస్తుందో అలాగే మీ యొక్క విజయం కూడా బయటకు కనబడుతుంది. కాబట్టి అప్పటి వరకు మనం మౌనంగా దేవుని మీద ఆధారపడి ధైర్యంగా బతకాలి. బైబిల్ గురించి చక్కటి విషయాలు చెప్పారు ఒక ఆయన. బైబిల్ కేవలం ఒక పుస్తకం, మత గ్రంథం కాదు. అది జరగబోయే వాటికి ముందే చెప్పిన సత్యాల మ్యాప్. యుద్ధాలు, మోసాలు, చివరి కాలం ఇవన్నీ కూడా ముందే చెప్పబడ్డాయి. ఇప్పుడు జరుగుతున్నది అన్నీ ముందే చెప్పబడ్డాయి. నువ్వు చదవకపోతే ప్రపంచం నిన్ను మోసం చేస్తుంది.
దేవుని వాక్యం నీ భవిష్యత్తును చూపిస్తుంది కాబట్టి బైబిల్ వాక్యాన్ని శ్రద్ధగా చదివి ధ్యానిద్దాం. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమి చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వారికి నువ్వు మాట్లాడిన ప్రతి మాట అపార్థంగా ఉంటుంది. కాబట్టి వివేకంతో మాట్లాడాలి. కొందరిని మనం దగ్గర రానియకూడదట. అసూయపడేవాళ్ళు మన సంతోషాన్ని చూడలేరు. నెగటివిటీ పెంచుతారు. నిందించేవాళ్ళు మంచి విషయాన్ని చెడ్డగా మార్చేస్తారు. మరి ఆతిథ్యాన్ని విలువ ఇవ్వని వాళ్ళు గౌరవం ఉండదు. మరి గొప్ప గోప్యత అంటే రహస్యాన్ని కాపాడే వాళ్ళు మీ మాటల్ని ఇతరులకు చెప్పేవారిగా ఉంటారు కాబట్టి వారి కోసం జాగ్రత్త పడాలి. ఎప్పుడు సమస్యలే మాట్లాడేవారిగా ఉంటారు. అటువంటి వారి విషయం వివేకంతో పాముల్లాగా వివేకంగా పౌరాలు నిష్కల్మషంగా జీవించడానికి ప్రయత్నించమని క్రీస్తే చెప్పారు. దాచుకున్న సంపదని రక్షించదు. దేవునితో ఉన్న సంబంధమే రక్షిస్తుంది. సంపాదించడం పాపం కాదు, కానీ డబ్బు కోసం దేవుణ్ణి మర్చిపోవడం మాత్రం పాపం. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ దినాన్న మరి ఉపకారిగా ఉండాలి విశ్వాసి అనేటువంటి అంశం మీద నేను మంచి సమరయుని యొక్క భావాల్లో ఆ మంచి అమూల్యమైన భావాల్ని మరి భక్తులు చెప్పగా నేను సేకరించి మీరు ముచ్చరిస్తున్నానండి. మరి విశ్వాస ఉపకారిగా జీవించాలి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగింది కదా. వెండి బంగారములు కంటే దయను మంచి పేరును పొందాలంటే సమాజానికి ఉపకారిగా ఉండాలి. విలిపి 2:5లో అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు కానీ ఇతర కార్యాలు మనస్కరించరు అని చెప్పి పౌలురాజు చెప్పాడు. ఉపకారిగా ఉండాలంటే పొరుగువానిగానే ఉండాలి. ఆ పొరుగువాడు ఎవడు అని క్రీస్తు మంచి సమరమైన ఉపమానం బోధిస్తూ మీరు అతని చేయండి అని కూడా ప్రబోధించారు. ఒక వ్యక్తికి మంచి పేరు పొందాలన్న కోరిక అందరికీ ఉంటుంది, కానీ అది నియమం నిబంధనలు పాటించాలి కదా. లూకా 14:11లో తను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడను, తను తగ్గించుకున్న వాని కంటే హెచ్చింపబడుతుందని చెప్తూ దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. మనకి ప్రాణం ఇచ్చిన క్రీస్తు ఎదుట, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎదుట మనం తగ్గించుకోవడం చాలా అవసరం. మరి క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట, తల్లిదండ్రుల ఎదుట మన తగ్గింపు మనకు చాలా అవసరం. మరి మరి లూకా 18:13లో సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థనలు విన్నాం కదా. సుంకరేమో రొమ్ము కొట్టుకొంచు ఎంతో తగ్గింపుతో తక్కువ మాటలు మాట్లాడతాడు. మరి పరిసయ్యుడు చాలా డబ్బాలు కొట్టుకొంచు తను నిందిస్తూ చాలా మరి గర్వంతో మాట్లాడటం చూస్తాం. సుంకరి ప్రార్థనే దేవుడు అంగీకరించడం చూస్తాం. తర్వాత లూకా 10:25-37 వరకు మంచి సమరయుని కథ చూస్తాం. ధర్మశాస్త్రానికి ఏ సందర్భంలో ప్రభు ఈ మాటలు మాట్లాడడం చూస్తామంటే ధర్మశాస్త్రోపదేశకులు పరిశీలి శాస్త్రులు ఎప్పుడు కూడా క్రీస్తులో ఏ తప్పు ఉందా అని వెతకటానికి వచ్చి వింతైన ప్రశ్నలతో తన్ని ఎంతగానో శోధించినా ఎంత జ్ఞానయుక్తంగా క్రీస్తు జవాబు ఇచ్చారో చూద్దాం. మరి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నించారు. చూడండి, ఆ ప్రశ్న అందరికి అవసరమైన ప్రశ్న ఏంటి? మరి శోధిస్తూనే అడిగారు. క్రీస్తులు తప్పుపట్టాలని చూసే ఆ ప్రశ్నది. దానికైనా తెలివిగా చక్కటి ధర్మశాస్త్రం మళ్ళీ తిరుగు ప్రశ్న వేశారు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ఆ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయని చెప్పారు. నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలనియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనియు జవాబిచ్చారు. అది నువ్వు సరిగ్గా చెప్పావు, అలాగే చెయ్యి అని చెప్తూ మళ్ళీ అయితే మరొక ప్రశ్న అడిగారు. అయితే మన మనసులో ఉద్దేశము క్రీస్తు గ్రహించాడు. వీళ్ళు చాలా కృత్రిమంగా నన్ను తప్పుపట్ట అన్నట్టుగానే వీళ్ళు నిజంగా అర్థమై కాదు, నన్ను ఏ రకంగా నన్ను తప్పు పట్టడానికి ప్రయత్నిస్తారని గ్రహించి అతను నీతి కనపరుచుకోవాలని కోరుకుంటున్నారని గ్రహించుకుని క్రీస్తు మన హృదయ రహస్యాలు అన్ని గ్రహించేస్తాడు. మనకు వాళ్ళ తలంపు పుట్టకమునిపోయి దేవుడికి తెలుసు కదండి. మనలో చాలామంది మనం భక్తి గలవారమని, నీతి గలవారమని, ప్రార్థించగలమని, వాక్యం తెలుసు, బైబిల్ జ్ఞానం ఉందని ఇతరులు తృణీకరించే వారిగానే ఉంటారు. మరి ఆ పరిచయలాగే అయితే మత శాఖాపరంగా దురభిప్రాయాలతో ఉండే సేవకుల్ని మనం ప్రోత్సహించే వారంగా కూడా ఉంటున్నారు. కావాలని శోధించాలని క్రీస్తు ప్రశ్నించాడు. అయితే క్రీస్తు జవాబులన్నీ చాలా అర్థవంతంగా జ్ఞానంతో ఉంటాయి. పొరుగువాడంటే ఎవడు అని ప్రశ్నిస్తే మనం ఏమి చెప్పగలము? మరి నా ఇంటి పక్క కూడా నా స్నేహితుడా, మా చుట్టాల, మా ఏ రకంగా పొరుగువాడు అవుతాడు అని గమనించుకుంటే క్రీస్తు బోధలన్నీ ఉపమానాల ద్వారానే బోధించాడు కదా. యెరూషలేము పట్టణంలో మరి అక్కడ నుంచి దిగువలో ఉన్న యెరికోకు ప్రయాణం అయ్యారు. యెరూషలేము పట్టణము అది దేవుని పట్టణము, అది అది ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పట్టణము. దిగువకు వెళ్ళడం అంటే అది దిగజారిపోయి రావడమే. అయితే అది ఎరుకు శాపగ్రస్తమైన స్థలానికి
వస్తూ ఉంటాడు. అప్పుడు దొంగ దోచుకుని మరి అన్నీ పెట్టి గాయపరిచి అక్కడ పడేసిపోతారు రోడ్డు మీద. అప్పుడు ఇద్దరు వ్యక్తులొస్తారు. యాజకుడు, తర్వాత గాయాలతో కదులుతా చూసి అతను జాలి, కరుణ చూపకుండా వెళ్ళిపోతాడు. రెండవదిగా లేవీయుడు కొంత జాలి చూపించి, "ఇంక నాకెందుకులే బాబు" అని చెప్పి పట్టించుకోకుండా ఉంటాడు. మూడో వ్యక్తి సమరయుడు అతనిపై జాలిపడ్డాడు. అతను లేవనెత్తి గాయాలు కడిగి జాలిపడ్డాడు ముందు. గాయాలు కడిగి ద్రాక్షారసం తాగించి, నూనె గాయాలు కట్టి, తన వాహనంతో ఎక్కించుకొని పూటకోళ్ళ దగ్గర తీసి, తర్వాత ట్రీట్మెంట్‌కి సహాయం చేయమని చెప్పి, తర్వాత ఇంకా ఏమన్నా ఖర్చులు కావాలంటే నేను మళ్ళొచ్చి ఇస్తానని కూడా చెప్పి, అద అసలు యూదులు సమరయుల్ని చాలా నీచంగా చూస్తారు. మరి వీళ్ళిద్దరినేమో మరి దేవుని పరిచర్య చేసే యాజకులు, లేవీయులు. అయినా సరే వాళ్ళు నిర్లక్ష్యంగానే, ఎందుకంటే చనిపోయిన మనుషుల్ని ముట్టుకుంటే వాళ్ళు 7 రోజులు కడగా ఉండాలి. అంతేకాదు రక్తంతో ఉన్న వాళ్ళని పట్టుకుంటే కూడా వాళ్ళకి శాపంగా ఉంటది కాబట్టి, ఈ బాధలు మనకెందుకని వెళ్ళిపోయారు. కానీ ఇతరుల బాధల్ని భరించి ఆదుకోవాల్సినటువంటి క్రైస్తవ ప్రబోధకులే ఇలా ప్రయత్నిస్తే ఇలాగే సమాజం ఉంది. దేవుడు చాలా చక్కటి ఉపమానం చెప్పి మనందరి కళ్ళు తెరిపించారండి. తర్వాత మరి దొంగల్ని బాధించినను మరి పొరుగువాడెవడు వీళ్ళందరిలో అని చెప్పినప్పుడు మరి ఆ ముగ్గురిలో సహాయం చేసి జాలిపడ్డవాడే కదా అని చెప్పినప్పుడు ఓ చక్కటి మాట అంటారు క్రీస్తు. మీరు కూడా అలాగే చేయండి. అది మనకు కూడా అదే ఉద్దేశిస్తూ. అటువంటి కష్టాల్లో ఉండేవాళ్ళు లా యాజకుల్లాగా లేవీయుల్లాగా తప్పించుకోవద్దు. సమరయుల్లాగా రిస్క్ అయ్యి ఆదుకోవాలి. మీరు కూడా అలాగే చెయ్యని మనతో కూడా మాట్లాడుతున్నాడు. విశ్వాస ఉపకారులుగా ఉండండి అని ప్రబోధించాడు. అయితే మరి ఈ గాయపడిన వ్యక్తి మరి నిజంగా ఈ రోజుల్లో యాక్సిడెంట్ అయ్యి పడినోళ్ళకి ఎవరు పట్టించుకోరు. నిజంగానే ఎన్నో రకాల బాధలు మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం. మరి ఇద్దరు దేవుని మందిరంలో పరిచయం చేయవారే కదా! మరి ప్రజలను పాపు నుంచి, షాపు నుంచి తీసివేసే పనిలోనే ఉన్నారు వాళ్ళు. అయితే మానవత్వం, మంచితనం, ఉపకారం చేయాలన్న మనస్సాక్షి లేని వారిగా ఉన్నారు లేవీయులు, యాజకులును. మన జీవితాల్లో కూడా అదే స్థితి, అసహాయ స్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మంచి సమరయుని వలె మరి క్రీస్తు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పొరుగువాని ధర్మశాస్త్రం పాటించడానికి జాలిపడ్డాడు. కనికరం చూపించి, ఖర్చు పెట్టి, పరిచర్య చేసి ప ప సమరయుడు ఎంతో నమ్మకంగా ప్రేమించాడు. అత్యవసరమైనరికి సహాయము చేస్తేనే, ఉపకార ధర్మము నెరవేర్చుటనే అది ఉపకారులు అంటారండి. అదే క్రైస్తవుని కర్తవ్యం. అదే మనకి చాలా సూటిగా దీనిలో క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ఈ కథలో ఈ ఉపమానంలో ప్రభు సూటిగా మాట్లాడారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. మరి వారికి ఆదుకోవాలి. బీదల పట్ల కనికరంతో ఉండాలి. మరి వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలి. తర్వాత సడల మోకాళ్ళను బలపరచాలి. కారు చీకట్లో కాంతిగా ఉండాలి. తర్వాత మరి వారికి చెరసాల్లో ఉంటే కూడా చూడటానికెళ్ళాలి. ఇయన్నీ కూడా ప్రభు చెప్పాడు. మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? అదొక్కసారి మళ్ళీ ఒకసారి మనం సంప్రేషణ చేసుకుందాం. క్రీస్తు ఆజ్ఞలను పాటించాలని మనం కోరుకుంటే ఇది కూడా ఆలోచించాలి. క్రీస్తు వంటి సాత్వికమైన మనస్సు, మంచి సమరైన వంటి కనికరము మనలో ఉండాలని ఈ ఉపమానం నేర్పిస్తుంది. మరొక భక్తుని భావాల్లో ఇదే ఉపమానాన్ని ఎంత చక్కగా చెప్పాడో చూద్దాం. మరి 10 నుంచి లూకా 30 నుంచి బాటసారి కొట్టి దోచుకొని వాళ్ళు వెళ్ళారు కదా! మరి సైతాను కూడా మనకి ఏం చేస్తాడో చూడండి. యోహాను 10:19లో సైతాను దోచుకున్నవాడు, చంపువాడు, నాశనం చేయవాడు. 3 గుర్తుపెట్టుకుందాం. దోచుకునేవాడు, చంపువాడు, నాశనం చేయవాడని చెప్పారక్కడ. అయితే ఈ రకంగా మనం సైతానుకు అవకాశం మరి ఇవ్వకుండా వాటిని ఎదిరించి వాడు పారిపోయేటట్టుగా యేసు రక్తాన్ని, యేసు నామాన్ని వాడుకొని సైతాను మనకి ఆధిపత్యం వహించకుండా విశ్వాసం ఎప్పుడు కూడా ఆత్మయుద్ధంలో జయం పొందే రకంగా ఆత్మతో ప్రార్థనతో చేసి పరిశుద్ధాత్మ సహాయంతో సైతాన్ని ఎదిరించండి, వాడు మీ నుంచి పారిపోతుందని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక మాట, చక్కటి మాట ఉంది ఇక్కడ. మరి ఏం చేస్తాడు అంటే మరి సైతాను మన సంతోషాన్ని, శాంతిని దోచుకుంటాడు. దోచుకునేది ఏంటి? మన సంతోషము, శాంతిని దోచుకుంటాడు. రెండోది మనం చంపేదేంటి? మనస్సాక్షి చంపుతాడు. పర్వాలేదులే లంచం తీసుకో, పర్వాలేదులే అబద్ధ సాక్ష్యం చెప్పు, పర్వాలేదులే ఇంట్లో అబద్ధాలు చెప్పి ఏదన్నా చెయ్యి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనస్సాక్షిని చంపటానికి సైతాను మనకు ప్రబోధం ఇస్తూ ఉంటది. అది మనము మరి యోసేపు అటువంటి ప్రబోధంకి మరి సైతాను అవకాశం ఇచ్చినప్పుడు తనేమన్నా వాడుకున్నాడా?
ప్రభువు చూస్తున్నాడు, ప్రభువుకు వ్యతిరేకంగా ఎలా చేస్తా అని అన్ని పడేసేసి పరిగెత్తుకుని శోధన నుంచి జయించుకొని పారిపోయాడు. అటువంటి అనుభవాలు మరి మాంసాహారం తినకుండా మరి చెరపట్టబడినటువంటి హెబ్రీ బాలురు దానియేలుతో సహా శాకాహారాన్ని తీసుకొని ఎంత ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ప్రత్యేకించుకున్న జీవితాన్ని జీవించారు వాళ్ళు. అది మనసాక్షిని వాళ్ళు చంపుకోలేదు. మరి మరి ఏదో తినేద్దాంలే అనుకోలేదు వాళ్ళు. తర్వాత మన మంచి పేరును కూడా నాశనం చేస్తారు. నిజంగానండి. ఎవరన్నా అబ్బా! వాళ్ళు చూడు ఎంత మంచివాళ్ళు గదా! వాళ్ళు అని ఒక మాటన ఆళ్ళ మంచితనం ఏంటి? ఆళ్ళ ఆయన్ని ఎట్లా ట్రీట్ చేస్తది? ఆళ్ళ భార్యని ఎట్లా ట్రీట్ చేస్తారు? బంధువులు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఆళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు? ఈ రకంగా విమర్శనాత్మకంగా వాళ్ళ మంచిని వెంటనే కొట్టివేసి ఏదో ఒక చెడు చెప్పి వాళ్ళని పాయిజన్ చేయడానికి చూసే మనుషులే ఉన్నారండి ఈ రోజుల్లో. కాబట్టి మన మంచిది పేరుని నాశనం చేస్తారు. కాబట్టి దొంగ మరి సంతోషాన్ని దోచుకోవడం, మనసాక్షిని చంపేయడం, మంచి పేరు నాశనం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి మరి అసూయ కలిగించే పరిస్థితులు కలిగిస్తాడు కాబట్టి మనం వివేకంగా మనం ఉండి మన దేవుని చిత్తంలో సైతాన్ని ఎదిరించే వారంగా మనం ఉండాలి. మరి యాక్సిడెంట్స్ రోడ్డు మీద పడినప్పుడు మరి మరి మనం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పొరుగువాడంటే మరి దేవుని స్వరూపంలో ఉన్నవాళ్ళే కదా ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళని ఏ విధంగా మనం జాగ్రత్త పడాలో కనిపెట్టుకుని ఉండాలో అది ప్రభువు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఈ ఈ ఉపమానంలో ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు కదా అక్కడ. ఆళ్ళు ఒకళ్ళిద్దరు, తర్వాత యాజకుడు, లేవీయుడిద్దరు, తర్వాత సమరయుడు, తర్వాత పూటకోళ్ళ వాళ్ళ దగ్గరికెళ్ళాడు కదా! అక్కడికాడు. తర్వాత ఆ బాటసారి వీళ్ళందరూ ఉన్నారు. 6 మంది ఉన్నారు కదా ఇక్కడ. ఇక్కడ జవాబిచ్చినప్పుడు మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక చక్కని విలువైనటువంటి ఒక అర్థాన్ని భక్తుడు చెప్పాడండి. మనకి మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలున్నాయి. మొదటి నుంచి 4 ఆజ్ఞలు ఏమున్నాయి? నీ దేవుణ్ణి వ్యతిరేకించి వేరే దేవుడిని పూజించకూడదు. నీ దేవుడినే నమ్మాలి అని చెప్తూ మరి వేరే వాళ్ళని మరి ఉండకూడదు. ఆయన నామంని వ్యర్థంగా వాడకూడదు. ఇవన్నీ దేవుని ఉద్దేశించి నిర్మలమైనటువంటి ఆజ్ఞలు. ఇదే ఆజ్ఞల్లో ఇందాక మరి మళ్ళొకసారి ఇయన్నిటిని కుదించి 2 ఆజ్ఞలు ముఖ్యమైన ఆటికే రూపొందించారు. అదేంటి? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నువ్వు పు ఆరాధించాలనే మాట మొదటి 4 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయటండి. తర్వాత ఐదోదేంటి? తల్లిదండ్రుల్ని సన్మానించటం. తర్వాత ఇతరులది ఆశించకూడదు. ఇతరులు అంటే పొరుగువాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పొరుగువాళ్ళు కింద లెక్కేస్తే 5 నుంచి చివర 10 వరకు ఆ మిగిలిన 6 ఆజ్ఞలు కూడా కేవలము మరి రెండవ ఆజ్ఞకు అది సరిపోతాయి. సమన్వయించుకోవాలనమాట. ఏ విధంగా? ఈ పొరుగు వారిని సంబంధించినటువంటి ఆజ్ఞలుగా తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి. రెండవ దానేమో పొరుగు వారికి సంబంధించింది. ఈ 2 కలిపి దేవుడు ఈ ముఖ్యమైన ఆజ్ఞలుగా మనకి ఇండైరెక్ట్‌గా ప్రభు మనకి ఈ యొక్క సమరయుని యొక్క ఉపమానం ద్వారా ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞలను కూడా జ్ఞాపకం చేస్తూ, పదాజ్ఞలు కూడా ఇమిడ్చి వివరించి చెప్పటానికి అది మరి భక్తుడు సాహసించాడు. చాలా చక్కటి మరి సమన్వయం. అయితే నే ఎవరికి మన ఏ విధంగా ఉన్నామంటే, మన జాతి వారైతే సాయం చేస్తాం. మన కులస్తులు లేకపోతే మన ప్రాంతం వోళ్ళు ఈ రకంగా భేదాభిప్రాయాలతో అభిమానాలు పెంచుకుంటూ పోతున్నారు. ఈ రోజుల్లో ఏమి కులతత్వాలు ఏమి మారలేదు. చాలా వరకును మరి కబుర్లు చెప్తారు కానీ ఇప్పుడు కిరాత్మకంగా వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి జాలి కనికరం లేని వారుగా ఉంటున్నారు. మరి ఆశీర్వాదము యెరూషలేము నుంచి శాపము గల దానికి వెళితే వాళ్ళు ఈ దొంగల చేతిలో పట్టడం తప్పదు. సైతాను యొక్క ఉనికికి వేస్తారు. అయితే యాజకుడు, లేవీయుడు కూడా ఆళ్ళు సహాయం చేయాల. వారు దేవుని దృష్టిలో సరైన వారు కారు. వారు దేవుని పరిచయంలోనే ఉన్నవారు. వీరు దేవుని ప్రేమ ఉండాలి గదా! దేవుని పేర సహాయం చేయాలి గదా! విశ్వాసులుగా మరి ఇతరులకు పేరు ఆ ప్రేమ చూపించి సహాయం చేయాలి. స్వార్థంగా రిస్క్ అవ్వకుండా తప్పించుకుని పోయారు. మూడో వ్యక్తి సమరయుడు. వాళ్ళకు యూదులు అసలు అసహించుకునేవాడు. ఆయన ఎవరో పరాయుడు. తను జాలిపడ్డాడు. తను రిస్క్ అయ్యాడు. ఎవరో మెచ్చుకోవాలని చేయలేదు. మనసాక్షితోటి చేశాడు. మరి చాలా ప్రేమ చూపించాడు. ఏం పనులు చేశాడో ప్రభు ఎంత చక్కగా ఎలా చేశాడో, ఎన్ని విషయాలు చేశాడో
జాలి పడటమే కాకుండా మరి గాయాలు కట్టాడు. మళ్ళీ తన వాహనంతో ఎక్కించుకున్నాడు. తర్వాత అక్కడికెళ్ళి పడుకోల వాళ్ళకి అప్పచెప్పి ఉన్న డబ్బులిచ్చాడు. ఇన్ని పనులు చేశాడు. అది ఎవరు చేస్తారండి అటువంటి పరిచర్య ఈ రోజుల్లో. కానీ విశ్వాసాలు అలా చేయాలనే ప్రభు అలాగే మీరు కూడా అలాగే చేయమన్నాడు. మనకే చెప్తున్నాడు ఆ మాటలు. మన బైబిల్ చదివి అదంతా మనమే ప్రయోగించుకోవాలి. అది ప్రాక్టికల్‌గా మనం తీసుకోవడమే మనకు చాలా అవసరం. మరి ముగ్గురిలో ఎవరు పొరుగువాడంటే క్రీస్తే. అంటే జాలిపడ్డవాడే అన్నాడైతే. నీవు అలాగే చెయ్యి అంటే అదే మాట మనము ఈ ఈ సందేశంలో చూసుకుందాం. నీవు అలాగే చెయ్యి. మరి మత్తయి 25లో చెప్పినట్టుగా నీవు అలాగే చెయ్యి. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టు. అదేవిధంగా వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలియ్యి. బాధపడే వాళ్ళని ఆదరించు. చెరసాల్లో నువ్వు ఆదరించి వారిని పరామర్శించు. ఇవన్నీ చెప్పినయన్నీ మనము క్రైస్తవ విశ్వాసులుగా మనం రిస్క్ అయ్యి చేయాల్సిన అవసరం ఉందని ప్రభు ఇంకోసారి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి క్రియలలో ప్రేమ చూపిస్తేనే దేవుని దృష్టిలో మంచివాళ్ళం అవుతాం. మరి వాళ్ళలో భక్తిగా చేస్తున్నారే కానీ మరి శక్తిని ఆశ్రయించిన వారు భక్తి క్రియలు లేవు. యాజకులకిని లేవులకి ఇక్కడ. అదే పరలోకం చేరాలంటే ఏం చేస్తే వస్తుంది మనకి? మరి నా తండ్రి చేత మరి ఆశీర్వదింపబడిన వారులారా, మరి మీరు నా కొరకు సిద్ధపడిన దానికి మీరు యోగ్యులుగా ఉండండి. జీవ కిరీటం ఇస్తాను, మహిమ కిరీటం ఇస్తాను. ఎన్ని కిరీటాలు? అయన్నీ ఇస్తా అని దేవుడు ఎన్నో రకాలుగా ప్రభు మనకి చక్కని సందేశాలు ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ చేస్తేనే బలా నమ్మకమైన మంచి దాసురా అని చెప్పి మనకు చెప్తాడు. ఇట్లే పొరుగు వారికి యాజకుడు మరి మలాకి 2:7లో మరి బాటసారిని నిజంగా లేవీడు నిబంధన మందస్సు మోయటానికి వాళ్ళు మరి నియమించబడ్డ వాళ్ళు. తర్వాత 2:7లో మలాకిలో ఉంది. మరి లూకా 10:21లో కూడా మరి బాటసారిని నిర్లక్ష్యం చేశాడు యాజకుడును నిబంధన మనసు మోసడానికి లేవి గోత్రాలని నియమించుకున్నారు. అది ఎక్కడుందంటే ద్వితీయోపదేశకం 10:8లో ఉంది. మరి ప్రజలను ఆశీర్వదించడానికి మరి పాప పరిహార బలు అర్పించడానికి యాజకుడు అహరోను కూడా యాజకుడే కదండి. మరి జకర్య కూడా యాజకుడే కదా. అవన్నీ పనులు చేసేవాడే కదా. అటువంటి మనిషే ఇక్కడ దారిలో తప్పించుకుంది. అది 30:27 దినవృత్తాంతం 2వ దినవృత్తాంతంలో ఆశీర్వాదం దేవుని నుండే వారికి ఇస్తాడని చెప్పాడు అక్కడ. మరి వాళ్ళు అలక్ష్యం చేశారు. అయితే సంఖ్యాకాండం 19:16లో చనిపోయిన వారిని కానీ రక్తసిక్తులను కానీ ముట్టితే 7 రోజులు దూరంగా ఉండాలని రూల్ ఉంది. ఎక్కడుందది? సంఖ్యాకాండము 19:16. అయితే 2:13 హగ్గీలో ఆలయం అపవిత్రంగా అవుతుంది, అర్పించే బలులు చేస్తున్నారు కానీ చూపే ప్రేమ మనకు విలువైంది. ఇవన్నీ బలులు అర్పించడం కాదు కానీ హృదయపూర్తిగా మరి ప్రేమ చూపించేవారిగా ఉండాలని మార్క్ 12:23లో కూడా ఉంది. 1 యోహాను 4:20లో దేవుని ప్రేమిస్తా అని చెప్పి కనబడే పొరుగువాన్ని ద్వేషిస్తే కనబడని దేవుణ్ణి ప్రేమించగలరా అని 1 యోహాను 4:20 సూటైన ప్రశ్న అది. దానిలో కనికరం లేదు. దేవుడు కనికరంతో నిండినవాడు. 111 కీర్తన 4వ వచనంలో కృపచేత నింపబడి ఉండాలి, కనికరంతో నింపబడిన వారిగా ఉండాలి మనము. దేవుడు అలా ఉన్నాడు కాబట్టి ప్రేమ సమస్త పనుల కంటే విలువైంది. సామెతలు 3:27 ఇది ఎవరికి మేలు చేయగలిగి చేయకుండా ఉంటే అది పాపం. మనం చేయగలిగిన వారంగా ఉండి తప్పించుకుంటే అది పాపం అని చెప్తున్నారు. మరి యాకోబు 4:17 ఆ మేలు చేయకపోతే అది పాపం అవుతుంది. హోమ్ ఫర్ ఏజ్డ్ లేడీ అంట దినకరన్ గారికి ఒకసారి ఉత్తరం రాసి ఆయనకు పెళ్లి కాకుండా వృద్ధురాలుగా ఉండిపోయిందంట ఆవిడ. మంచి విశ్వాసట. ఆవిడ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటూ ఇక్కడ బోలెడు మంది ఓల్డ్ పీపుల్ చూడాలనుకుంటున్నారు బాబు. నీవొచ్చి మాకు ఆదరించి ఒక మంచి వాక్యం చెప్పు అంటే వస్తా అని చెప్తున్నాడు కానీ వెళ్ళలేకపోయాడట బిజీ అయిపోయి. ఒకరోజు వెళదామని బయలుదేరేటప్పటికి వార్త వచ్చింది ఏంటంటే ఆయన చచ్చిపోయి కొంతకాలం అయిపోయిందని. ఎంతో దుఃఖపడ్డాడట. అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి తనకి చెప్పలేకపోయాను, తనని ఆదరించలేకపోయాను అని, గోల్డెన్ ఆపర్చునిటీ పోయిందని. అలాగే మనకి ఎన్నో అవకాశాలు సహాయపడటానికి వచ్చినప్పుడు తర్వాత దుఃఖపడటం చాలా విచారం. నాకు తెలిసిన ఆయన్ని నేను చూడాలి అని చెప్పి ఎంతో కాలంగా ప్రతి సంవత్సరం నెల రోజులకి ఇండియా వెళ్తాను. చూడాలి అనుకున్నాను. ఒకసారి ఇక్కడ అమెరికాలో ఇంకొక అన్నయ్య కూడా ఉంటే, ఆ అన్నయ్య మీరు వచ్చినప్పుడు నేను కూడా వస్తానమ్మా, ఇద్దరం కలిసి చూద్దాము, మన చర్చి మెంబర్ కదా అని చెప్పి సరే వెళ్దాం అనుకున్నాం. అయితే అనుకున్నాము. నేను ఇండియా వచ్చాను.
ఆ టైంలో వాళ్ళ పాపని సంప్రదిస్తే, "నాన్నగారు చనిపోయారు ఆంటీ. సారీ ఆంటీ" అని చెప్తే నేను చాలా దిగులు పడ్డాను. మేమందరం కలిసి చర్చ్ మెంబర్స్‌గా చాలా మంచి సేవలు చేసుకునేవాళ్ళం గుంటూరులో. అట్లా ఆపర్చునిటీ పోయినందుకు నిజంగా నేను ఇప్పటికీ బాధపడతాను. ఆ రకంగా మనం మంచి అవకాశాలు మనం ఉపయోగించుకోలేకపోతే మనసాక్షి బాధగా ఉంటది. మరి మేలు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మేలు చేయకపోతే అది ఒక పాపం కాబట్టి మనం సమాధానం వెతికి వెంటాడుతూ మనకి శత్రువులైనా సరే మనకు అవసరమైన వాళ్ళకి ఆదుకునే ఉపకారులుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది కాబట్టి మరి క్రీస్తు దేవుని చేతిలో బలమైన వారిగా ఉండాలి అంటే మనం ఇవన్నీ పాటించవలసిన వారికి ఉంటాయి. మరి బైబిల్ అంట 3 భాగాలు. ఓల్డ్ టెస్టిమెంట్‌లోనేమో అక్కడ ప్రవక్తలతో డైరెక్ట్‌గా మాట్లాడేవాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్‌లోనేమో క్రీస్తే నరుడుగా వచ్చి ఆయనే మనతో దగ్గరగా మనకు సన్నిహితుడిగా సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్ మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా మన మధ్య నివసించాడు. మూడవదిగా మరి అనుభవంలో పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు గనుక ఆ శక్తితో ఆత్మ సంచరిస్తూ మనకి ప్రతీదీ కూడా బోధిస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన నేర్పిస్తున్నాడు. సఖ్యం కానీ మూలుగులతో ఎలా ప్రార్థించాలో కూడా నేర్పిస్తున్నాడు. మన కన్నీటితో మనం ఎన్ని పరిస్థితులైనా మార్చగలిగిన శక్తి ప్రభు మనకి పరిశుద్ధాత్ముడి ద్వారా ఇస్తున్నాడు. అందుకంటే గొప్ప కార్యాలు చేస్తారు, చూస్తారని కూడా ప్రభు మనతో చెప్పాడు. క్రీస్తు కన్నీరు విడిచిన అనుభవాలు కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ రకంగా మరి యాకోబు, యాషావు ఆ టైంలో మరి కన్నీటి ప్రార్థనకి ఎంతో విలువ ఉంది. యాకోబు ఎంత కన్నీటితోటి వాళ్ళ అన్నయ్య వస్తున్నాడని భయపడిపోయి 400 మంది ఎదురవుతున్నాడంటే చాలా భయపడిపోయాడు. ఒంటరిగా ఉండి నది ఒడ్డున ఏడ్చాడు. యాకోబు ప్రార్థించాడు. నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు అని చెప్తూ పట్టుదలగా పెనుయేలు అని అక్కడ పెనుగులాడి ప్రార్థించడం. ఆదికాండం 32:24-26 వరకు పెనుగులాడి ప్రార్థించాడు. ఆయన దిగి వచ్చి బ్లెస్ చేస్తా అన్నాడు. దూత రూపంలో వచ్చాడు. నిన్ను పోనివ్వనని చెప్పి ఆయనతో పెనుగులాడి ఆ పేరు అడిగి మోసగాడని చెప్పుకున్నాడు. పేరు ఇశ్రాయేల్‌గా మార్చాడు. నిజంగా ఒక్క వ్యక్తి ఎంత ప్రార్థన చేస్తే అంత ఇశ్రాయేల్ దేశం ఇప్పటికీ కూడా ఎంత భోగభాగ్యాలతో ఎంతో సమర్థవంతులుగా ఎంత చిన్న దేశమైనా అందరు గడగడలాడించే సంపదతో ఎంత తొలుతూగుతుంది. యెరూషలేము కోసం ప్రార్థన చేయమని కూడా బైబిల్‌లో రాయబడి ఉంది. కాబట్టి యాకోబు ప్రార్థన, యాకోబు పేరు మార్చిన ఆ జనాంగం ఏర్పరిచిన ఇశ్రాయేల్ దేశమే కదండీ! నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్క ప్రార్థన. కన్నీటి ప్రార్థనకి అంత విలువ ఉంది. ప్రసంగి 5లో నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ నోటిని కాచుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. పరిసయ్యుడు మరి అధికంగా మాట్లాడాడు. మరి ఇందాక చెప్పుకున్న 18 లూకాలో ఈ స శంకరేమో తక్కువే మాట్లాడాడు. మనం కూడా ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ తగ్గింపుతో జీవించటం, మరి ఉపకారులుగా ఉండటం దేవుడు ప్రబోధం చేస్తున్నాడు. ఇది మొదటి భాగంగా నేను చెప్తూ, రెండో భాగంగా నేను ఒక చక్కటి ఆసక్తికరమైన ఆర్టికల్ చదివానండి. అది మీకు చెప్పాలని ఈ దినాన నేను ఆశపడుతున్నాను. అదేంటంటే బైబిల్‌లో ఉన్నటువంటి 5 మంచాలండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మంచాల నుంచి ఏం పాఠం నేర్పిస్తారా అనంటే 5 మంచాల గురించి ఎంత చక్కగా మరి వివరిస్తూ దాంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కని ఆత్మీయ అనుభవాల్ని చెప్పటం నాకు నా నా జీవితంలో ఈ సందేశం చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఆసక్తికరంగా తోచి మీతో కూడా రెండో భాగంగా పంచుకుంటాను. లూకా 5:19లో ఇంటి మీదకెక్కి నలుగురు స్నేహితులు పెంకులు తీసి వారి మధ్య క్రీస్తు అక్కడ బోధ చేస్తుంటే పక్షవాయువు గల స్నేహితుడిని పై పెంకులు తీసిన స్థలంలో నుంచి ఆయన పాదాల దగ్గర దాకా మంచాన్ని జారి విడుస్తారు. అప్పుడు ప్రభు చూసి ఆయన ఏమంటాడో తెలుసా? ఆ స్నేహితులు ఆళ్ళు ఎంత ఉపకారులుగా ఉన్నారండి. నిజంగా మరి సమరయులే కదా! వాళ్ళు కూడా మంచి సమరయుడిలాగే చేశారాళ్ళు. మరి దేవుడి ద్వారా బాగు చేయించుకోవాలి క్రీస్తు ద్వారా. ఆయన చేయగలడనే ధైర్యంతో కదా అంత పెంకులు ఊడదీశారు. యజమాని అడుక్కున్నారు. పైనుంచి బరువు మోసారు. దించి మరి దేవుని యొక్క సహాయం కోరారు. అప్పుడు ఆ విశ్వాసం గొప్పదని ప్రభువు అసలు రోగి కన్నా ముందు ఆళ్ళని ప్రశంసించాడండి. మనం కూడా ఇతరుల కోసం ప్రయాసపడితే మనల్ని కూడా మంచి అని మన పేరు ముందు పెడతారండి. మంచి సమరయుడిలాగానే మంచి పేరు పెట్టి మనల్ని అభినందిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా దాసుడు అంటారండి. అప్పుడు ఆయన
రోజు నీ పాప క్షమించబడింది అని చెప్పగానే పరిపెత్తుకుని లేచి దిగులు లేచి వెళ్ళాడు. ఆ ఇంటి కప్పు నుంచి మనసులతో దించినటువంటి రోగిని మరి నీ పాపాలు క్షమించబడి అంటే వెంటనే శాస్త్రుల పరిషత్ వచ్చి ఏంటి దే పాప క్షమించడానికి ఇంకేంటి అధికారం ఉంది అని అంటే మనిషి కుమారునికి అధికారం ఉందని ఎంతో ధైర్యంగా క్రీస్తు అక్కడ బయలుపరచుకోవడం చూస్తాం. పాపం క్షమించబడ్డ మనిషి కుమారునికి అధికారం ఉందని చాలా సూటిగా ప్రభు చెప్పడం జరిగింది. ఆయన మాటలు ఎప్పుడు కూడా అర్థవంతంగా ఉంటాయి, శక్తిగలగా ఉంటాయి. దైవత్వాన్ని అక్కడ బయలుపరిచాడు. మంచము కంచం అన్నమాట ఎప్పుడు మనం తిరుగుతాయి కదా. మంచము మరి ఒకసారి మన చిన్నప్పుడు అంటే మడత మంచాలు ఉండేవి, నులక మంచాలు ఉంటాయి, నవర మంచాలు ఉంటాయి, మరి పెద్ద కింగ్ సైజ్ మంచాలు ఉంటాయి, ఎన్నో రకాల మంచాలు ఉంటాయి. 5 మంచాల గురించి మనం ఆలోచించుకోదలుచుకుంటే మొదటిదిగా మరి మీక 2:1 మంచం మీద పరుండి మోసక్రియలు చేయించు యోచించు వారికి శ్రమ. మరి చాలామంది నిద్రపోయే ముందు మంచం మీద పడుకొని ఆలోచిస్తూ లోకాభిప్రాయం అంతా ఆలోచించుకొని మరి ఇతరుల ఎడల కక్ష ఉన్నప్పుడు ఎలా కుట్ర పొందాలో కుట్రను అమలుపరచాలో అని ఆలోచించేవారుగా ఉంటారట. ఆ మంచం మీద పరుండి క్రియలు చేయకుండా ఆ రకంగా మరి యోచించేవారి శ్రమ కాబట్టి ఆ రకంగా విశ్రాంతికి దేవుని ధ్యానించుకుంటూ ఉండాలే కానీ మోసమైన చేయకూడదని మేకా పత్రికలో చెప్పారు. కాబట్టి అది మనకి సలహా ఇస్తున్నారు. ఆలోచన చెడిపోతుంది కాబట్టి మంచి మాటలతో ఆలోచనతోనే చూసుకోవాలి. తర్వాత కొన్నిసార్లు గ్రహాలు సరిలేదు, వాస్తు సరిలేదు అని ఏ రకంగా ఆలోచించుకుంటూనే పడుకుంటారు. అది ఆ సంబంధించిన కళ్ళే వస్తాయి, కలవరపడతారు. అది కాదు, ప్రభుని ధ్యానించుకుంటూ ఉంటే ప్రభు సన్నిధి మనతో ఉంటుంది. మరి ఓటమి గురించి ఆలోచించకూడదు. గాల్లో మేడలు కట్టేవారుగా ఉంటారు, డౌట్స్ చేసేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి అట్లా మంచం మీద ఉండి యోచన సరిగ్గా ఉండాలని ఇక్కడ బోధింపబడుతుంది. ఏంటి మరి ఈ రకంగా మొదటి ఇది యోచనలు సరిగ్గా ఉండాలి మంచం మీదనే ఫస్ట్ మంచం. మరి నిద్రపోవటం మంచిది. మరి కీర్తన 107లో ఏమంటారు, తన ప్రియులు నిద్రించుతుండగా వారికి మేలైన ఇస్తున్నాడని చెప్పారు కదా. అది నిద్ర కూడా తగదు, నిద్రలేమీ తగదు. ఆ రకంగా మరి మంచి థాట్స్ ఉంచుకోవాలి. చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అది మన తలంపులు మార్చుకుంటే మన జీవితం మారుతుంది, ఆలోచన విధానం మారిపోవాలి. అందుకని ఇక్కడ కీర్తనలో 63:4 ఏముంది తెలుసా, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పడుచున్నది అని దావీదు అంటాడు. నిజంగా చూసారా, క్రొవ్వు మెదడు అది నిజంగా మరి మేక మెదడుని ఫ్రై చేసుకుని చారేసుకుని తింటే బాగుంటుంది అంటాడు ఆ భక్తుడు. నిజంగా మెదడు ఎంతో రుచికరమైంది, సాఫ్ట్గా ఉంటుంది. అయితే అది జ్ఞాపకం చేసుకొని మంచం మీద ఆలోచించుకుంటానట దేవుని గురించి. ఆయన ఎంత చక్కటి మాట, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అంత రుచికరమైన ఆహారం దొరికినంత సంతోషం వస్తుందట. అలాగే మనం కూడా కీర్తనలు 63:4 అంత మంచిగా ఆలోచించుకుందాం. ఆ మంచంపై దేవునిపై దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజ క్రైస్తవుడు దేవుని గురించి, మహిమ గురించి, ఆయన చేసిన మేలు ధ్యానించుట చాలా అవసరం. మన జ్ఞాపకాల్లో క్రీస్తు ఉండాలి. నిద్రించడానికి ముందు ఆయన గురించి ఆలోచించి మనం ధ్యానం చేసుకోవడం చాలా చాలా అవసరం. తర్వాత మరి అవసరం మీద ఆలోచించి నిద్ర ముందు మరి సింహానికి ఏనుగు యొక్క మెదడు ఇష్టం అంట, చాలా సెన్సిటివ్గా ఉంటుందంట. ఏనుగు అంత దేహం వేసుకున్నా ఆ పైన మెదడు దగ్గర చాలా తేలిగ్గా ఉంటుందంట. అందుకని అది సింహం పైన ఏనుగు మీద ఎక్కి అది అక్కడ ఒక్క దెబ్బ కొట్టుకుని అది మెదడు వచ్చాక అది తినేస్తాం ఇష్టం అంట. దానికి ఒక కన్నే ఉంటుందంట ఏనుగుకి. అప్పుడు ఆ ఒక్క కన్ను నిద్రపోద్దంట. అది చాలా భయంతో ఉంటుందట. తలను కొట్టి మెదడు తింటుందట. బెస్ట్ ఫుడ్ అనమాట అది, తృప్తిగా ఉండేది. అది ఆ దేవుని యొక్క ఆలోచనలు మనకి తృప్తికిచ్చే ఉంటుంది, రుచికరంగా ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో కుట్రలు పనకుండా దేవుని ధ్యానించుకోవాలని మొదటి మంచం తెలియజేస్తుంది. రెండవ మంచము 2 రాజుల 1:4 నీవెక్కిన మంచం నుండి దిగిరాకుండా నిశ్చయంగా మరణమగుదువని ఏలియా ప్రవచించాడు. ఎంత సందర్భంలో ఏంటంటే 2 రాజుల 1:4 ఒక చక్కటి సందర్భం ఉందండి. అది ఏంటంటే మరి భయంకరమైన దుష్టరాజు ఆహాబు కదా, దాని భార్య జెజబెల్ రాణి కూడా చాలా నీచురాలు. ఆ రాణి చాలా మంది ప్రవక్తలను చంపించిన దుష్టురాలు. అయితే వాళ్ళ కొడుకు కూడా 2 ఏళ్లే అహజ్య 2 సంవత్సరాలే మరి రాజుగా ఉన్నాడండి. వాడు కూడా చాలా మూర్ఖుడుగానే ప్రవర్తించాడు.
అహజ్య ఏం చేశాడంట, దావీదు కూడా అహజ్య చేసినట్టే మేడ మీద ఎక్కి కిటికీలో చూస్తా ఉన్నాడంట. మరి మేడ మీద ఎక్కబట్టే కదా దావీదు పాపంలో పడ్డాడు, ఒక్క పాపమే చేశాడు, దానికి పర్యవసానం శ్రమ పడ్డాడు, ఏడ్చాడు. 51వ కీర్తనలో ఈ సోపుతో కడుగు నా హృదయం శుద్ధ హృదయం ఇయ్యి అని ఏడ్చి ఏడ్చి దేవుని యొక్క హృదయాన్సాడు అయిపోయాడు కదండి దావీదు. అయితే దేవుడు ఎంత క్షమించే దేవుడు అని మనకు దావీదు పాపాన్ని బట్టి క్షమాపణ బట్టి మనం చాలా ఆశ్చర్యంగా దేవుని యొక్క ప్రేమను గ్రహించగలం. ఇక్కడ అహజ్య కూడా మేడ మీద యుద్ధ సమయంలో మరి ఇక్కడ కూడా పైనుంచి చూస్తూ ఉండి కిటికీలోంచి పడిపోతాడు అక్కడ. అప్పుడు అంతకుముందు ఏమవుతుందంటే ఎక్రోన్ దేవత బయల్జిబూబు దేవత దగ్గర మరి మంచం మీద ఉండి సంప్రదిస్తాడు, నేను బతుకుతానా లేదా అని. దేవుడు సంప్రదించలేదు, ఇస్రాయేల్ దేవుడు కదా, ఇస్రాయేల్కి దేవుడే కదా మనకు ఆధారం. అలా సంప్రదించకుండా ఎక్రోన్ దేవత బయల్జిబూబు దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే అప్పుడు ఈయన ఏలియా ఏమని చెప్తాడంటే, నువ్వు మంచం దిగవు, నిశ్చయంగా చచ్చిపోతావని ఆయన చెప్తాడు. ఈ ముసలాడు ఇలా చెప్పాడా అని చెప్పేసి 50 మందిని పట్టుకు రమ్మని పంపిస్తే అక్కడ దేవుని ఉగ్రత కలిగి దేవుని యొక్క సేవకులను ఎవ్వరు అనకూడదండి, దేవుడు చాలా కోపం వస్తుంది. 50 మంది అగ్నితో కాల్చబడ్డారండి. ఇంకొక 50 మంది పంపిస్తారు, వాళ్ళు కూడా కాల్చబడతారు. 3వ బ్యాచ్ 50 మంది పంపిస్తే మొదటి 2 బ్యాచ్లు ఏమైందో గ్రహించుకొని సాష్టాంగపడి తప్పు అయిపోయింది అని వినయంతో చెప్పినప్పుడు వాళ్ళు మరణించకుండా రక్షించబడతారు. ఏదైతేనే ఆ 2 సంవత్సరాలే చేశాడు, తను దేవుడు చెప్పినట్టుగానే ఆహాబు కొడుకు హజ్జ చనిపోయాడు. అది దేవుని యొక్క చిత్తంలో మంచం దిగవని చెప్పడం, రెండో మంచం దిగవని మరి చెప్పిన దుష్టత్వం గురించి మనం జాగ్రత్త పడి దేవుని బిడ్డల్ని ఏ రకంగా అగౌరవపరచకూడదని ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. మనం బతుకులాడుకోవాలి, మరి గౌరవించుకోవాలి, గర్వం తగ్గకూడదు, గర్వంగా ప్రవర్తించకూడదు, మరి వినయంతో ఉండటం మనం ఇక్కడ నేర్చుకోవాలి. తర్వాత ఎంత ఘోర పాపమైనా ఆయన పాదాలను ఆశ్రయిస్తే మరి అశాంతి గలుబులంతా క్షమించి రక్షిస్తాడు. పడలేదు అక్కడ. అది అండబలము కండబలము చూసుకుని తిరస్కరించకూడదు. 3వ మంచం చూద్దాం. మరి లూకా 8:16 ఒక దీపం మంచం కింద పెట్టడు, లోపలికి అందరికీ వెలిగించడానికి దీపస్తంభం మీదే పెడతారు. మంచం కింద పెడితే కాలిపోద్ది. ఒకసారి మరి కింద పెట్టకూడదు కదా, మరి అనేకులకు వెలుగు దీపస్తంభం మీద ఉంటేనే అందరికి కనబడుతుంది. మన విశ్వాస యాత్రలో అనేకులు మరి సాక్షిగానే ఉండాలి, మనం వెలుగు చూపించాలి, వెలుగు చూపించే మాదిరికరమైన జీవితం చూపించాలి. మంచం ఒక్కొక్కసారి సోమర్థానికి కూడా గుర్తు. 3వది మంచం కింద దీపం పెట్టకూడదు, ఆ మంచాన్ని అక్కడ దీప స్తంభం మీదే పెట్టాలని, ఆ వెలుగును సాక్ష్యాలు చూపించాలని 3వ మంచం మనం చూపిస్తుంది. ఈ రకంగా మరి స్పిరిచువల్ లేజినెస్, మంచం లేజినెస్కు కూడా చూపిస్తుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. దేవుని వెలుగు ఇతరులు చూడాలి, దేవుని మహిమపరచబడాలి. 4వది సిద్ధపరచబడిన మంచం. ఇది ఎంతో విలువైన మంచం అండి. మరి ఎందుకంటే షూనేమీరాలు, అది ఆవిడ పేరు పెట్టలేదు కానీ ఘనురాలు అన్నారు. ఆవిడ చేసిన పనులు బట్టి ఆవిడ ఘనురాలు అయింది. అయితే ఆ భర్త వృద్ధుడే అయినా ఎంతగా భర్తగా లోబడి నేను ఒక చక్కని భక్తి గల మరి దైవ సేవకుని చూశాను, ఆయన ఎంతో మంచి వాక్యం చెప్తున్నాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, మనకు ఒక గది సిద్ధపరుద్దాము, ఆయనకి వస్తువులు పెడతాను అని పర్మిషన్ అడిగి ఆ గది కట్టి, అది మంచము, ఫస్ట్ మంచం, బల్ల విశ్రాంతి గుర్తు, బల్ల అది సహవాసం గుర్తు, పీట స్థిరత్వానికి గుర్తు, దీపస్తంభం సాక్ష్యానికి గుర్తు. ఈ 4 కూడా ఆ దైవజనికి అక్కడ బసకిస్తుంది. ఇచ్చిన తర్వాత మరి అది అకామిడేషన్ అన్నమాట, బస ఏర్పాటు చేస్తుంది. మనం భక్తులకు మనకి ఆతిథ్యం ఇవ్వడం మరవకూడదండి. ఎందుకంటే నా స్నేహితురాలు ఒక అమ్మాయి, మరి నేను బెడ్డెడ్ అయింది ఈ పియూసీలో, తర్వాత కొన్ని సంవత్సరాల మంచి మీద తర్వాత అక్కడ మార్మల్స్ పొంది మరి స్వస్థత పొంది దేవుని సేవ చేసింది. ఇంకా వృద్ధురాలుగానే ఉంటుంది, ఆ వయసే. అయితే తను ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట అంది, నన్ను పెళ్లి కాలేదు, అయితే సేవకురాలుగానే ఉంది. గ్రేసి, నీవు
మీ ఇంటికి సేవకులు వస్తూ పోతూ ఉంటారా? ఆతిథ్యం ఇస్తూ ఉంటావా? అది చాలా దీవెన అంది. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండింది. నిజంగా వస్తూ పోతూ ఉంటారా దేవజనులని. నిజంగా దేవుని బిడ్డల్ని మనం ఆదరించటం, వారు ప్రేమించటం నన్ను నేను నేను స సాధ్యంత మట్టుకు నేను ఇండియాలో మాత్రం అది మాత్రం చాలా పాటిస్తాను. వస్తూ పోతూ దేవుని సేవకుల్ని నేను గౌరవించడానికి నేర్చుకున్నా. అయితే అది చాలా అవసరం అండి మనకి. ఏదో రకంగా వాళ్ళకి ఆర్థిక అవసరాలు తీర్చటము, ప్రేమించటము మనం చేయడం చాలా చాలా అవసరం. ఇక్కడ ఈవిడ బస చేసింది. ఆ ఇల్లు, మంచం ఇచ్చింది. తర్వాత ఆ ఇంట్లో ఉండవలసిన వస్తువులు ఇచ్చింది. సమర్పణతో కూడిన జీవితం ఆవిడ చూపించింది. దేవుని సేవను ప్రోత్సహించింది, గౌరవించింది. ఆవిడ ఘనురాలు. అందుకని ఆవిడ అవసరాలు తర్వాత తర్వాత కథ చదవండి. చాలా మంచి అవసరాలు తీర్చబడ్డాయి. తన అవసర స్థితిలో దేవుడు తనను ఆదుకున్నాడు. తన బిడ్డ కూడా రక్షించబడ్డాడు మరణం నుంచి. సమర్పణ జీవితం కలిగినటువంటి ఆ బిడ్డని గమనించుకోవాలి. మరి జలక్ అంట 2 నోర్లు ఉంటాయంట. రక్తం పీల్చేస్తది. కొందరు చాలా నీచులైన మనుషులుగా ఉంటారు. ఉపకారులుగా ఉండలేరు. ఉపకారులుగా జీవించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా! మరి మరీ స్టింజీగా ఉండకూడదు. మరీ దూబరాగా ఉండకూడదు. సమయోచితంగా మనం మన ఆస్తిని కాపాడుకోవాలి. మరి డబ్బు, సమయము, ప్రేమ, టైము, ట్రెజరు, టాలెంట్ కూడా మనం ప్రభు కొరకు వాడాలి. ఈవిడ మనకు అటువంటి ఇది చేసింది. మరి ఆ అవసరాన్ని తీర్చాడు. సమర్పణ ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. మరి ప్రపంచము దేవుని కార్యాలు చూడటానికి ఎదురు చూస్తుంది. మనం చూసేటువంటి మన ప్రభువు కూడా మన నుంచి మంచి కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత లూకా 17:34 5వ మంచం. ఇది చాలా ఆశ్చర్యకరమైన మంచం. అదేంటంటే అందరూ ఒక ఇద్దరు మంచం మీద పడుకునుంటే రాకడ సమయంలో ఒకరు కొనుక్కోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. చూసారా? కొనుక్కోబడటం, విడిచిపెట్టబడటం అంటే ఏంటి అర్థం? ఏంటంటే రాకడ సమయంలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఉండిపోతారని. ఆ రకంగా ఉండిపోయే పరిస్థితి మనము మరి దేవుడు పిలిచినప్పుడు ఆ రెండో రాకడలో మరి మనము ఏ రకంగా ప్రభువుని ఎదుర్కొంటాము, ఏ రకంగా దేవుని ఎదుర్కొని మరి పరమ విందులో పాల్గొంటాము. ఒకళ్ళు విడిచిపట్టుట బహుఘోరం. అది కాబట్టి మరి మనం విడిచిపెట్టబడిన గుంపులో ఉంటామా, ఎత్తబడిన గుంపులో ఉంటామా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. మరణమైన గుంపులో కాకుండా మరి ఎత్తబడిన గుంపులో ఉండటానికి మనం సిద్ధపడాలి. మరి ఇద్దరు పడుకున్నప్పుడు ఒకళ్ళు లేపపడతారు, ఉండిపోతారు. కాబట్టి ఆ ఘోరమైన పరిస్థితి మనకి కుటుంబాల్లో కొందరు జీవరన్నుల పేర్లు రాసి మిగిలి రాగిపోతే ఇప్పుడే మన ప్రసవ వేదంతో వాళ్ళ కోసం కన్నీరు కార్చి రక్షణానుభవంలో స్థిరపరుచుకొని మనం సిద్ధపడి ప్రభు దగ్గర అందరూ ఎత్తబడే గుంపులో ఏ గుంపులో ఉన్నాం, ఎత్తబడే గుంపులో 5గురు కన్యకలు ఏ విధంగా నూనెతో సిద్ధపడ్డారో అలా సిద్ధపడిన గుంపులో మనం వెళ్ళి ప్రభు విధిలో పాల్గొనే అర్హత పొంది ఆయనతో ఆనందించడానికి మనం ఈ లోకంలోనే సిద్ధపడదాం. ఈ 5 మంచాలు మనకు 5 పాఠాలని నేర్పిస్తున్నాయి. ఉపకారులుగా ఉండటానికి ముందు భాగంలో నేను మరి సమరయుడు మంచి సమరయుడు మన పేరు ముందు మంచి చెప్పుకునే జీవితాన్ని మనం జీవించడానికి ఆశపడదాం. అట్టి కృప మనకి ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.